వైసీపీలో సీట్ల మార్పు తప్పదా? టీడీపీ, జనసేన, వైసీపీ కన్ఫ్యూజన్లో ఉన్నాయా? మొన్న వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు కూడా మళ్ళా మార్పులు జరగచ్చు అనేది. ఇద్దరు గేమ్ ఆడారు. ఇద్దరు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఇద్దరు కూడా ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి గేమ్ని ప్లే చేస్తుంది. వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే, సమన్వయకర్తలుగా నియమించినంత మాత్రాన వాళ్ళందరూ అభ్యర్థులైనట్టు కాదు, వాళ్ళ పనితీరును సమీక్షిస్తున్నాము, మరలా ఫైనల్గా బీఫామ్ వచ్చినటువంటి వాళ్ళే అభ్యర్థులని ఒకటి చెప్పారు. ఇది ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహం. అంటే ఎవరికి సీటు ఉందో ఎవరికి సీట్ లేదో అనేటువంటి దాంట్లో ఇది చేయటం. అంటే ఇప్పుడు సిఫారసు ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ పనితీరు బాగాలేకపోతే వాళ్ళకి ఎగిరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే, మేము ప్రతి వారం కూడా సర్వే చేస్తాము, సర్వేలో గనక వాళ్ళ పనితీరు బాగలేకపోతే అక్కడ మార్పులు చేయడానికి అవకాశం ఉండిద్ది అని వారు ఇంకోటి అన్నారు. ఈ రెండూ గమనించినప్పుడు అంటే పని అనేది లేకపోతే వాళ్ళకి ఇదైపోతుంది. దీంట్లో వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి ఒక డిఫరెన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఇప్పుడు కొత్తగా ప్రకటించి బాధ్యతలు ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రకటించింది. ఇక్కడ పని చేయకపోతే మాత్రం మారుస్తామని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని మార్చి ఇంకొకరిని నియమించి, ఆ నియమించినటువంటి వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని మార్చి ఇంకొకరిని పెడుతూ ఉంటున్నారు. అలా ఇప్పటికే కొంతమందిని మార్చి కూడా మళ్ళీ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కూడా మార్చి ఇంకొకరిని పెడుతూ ఉంటున్నారు. ఇది చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహం క్యాడర్ని, ఆ అభ్యర్థులని, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా, అసలు వాళ్ళకు ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసే విధంగా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలను తీసి సమన్వయకర్తలను పెట్టారు. సమన్వయకర్తల్లో కూడా చాలామందిని మార్చారు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి సమన్వయకర్తలని బీఫామ్ ఇచ్చేంత వరకు చెప్పలేమని చెప్పేశారు. 4 పాయింట్లు వాళ్ళు కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అసలు అభ్యర్థి అనేటువంటి వాడు వెళ్ళాలా తిరగాలా లేదనేది తెలియదు. ఇక్కడ ఎవరైతే డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి ప్రకటించేశారు, 94 మంది లిస్ట్ ఇచ్చేశారు, సమన్వయకర్తలు అన్నారు. ఇక్కడేమైనా మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పారు, అభ్యర్థులు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు పని చేయకపోతే మాత్రం వాళ్ళకి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ ఏమన్నా వీళ్ళకి క్లారిటీ ఉంది, వీళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ రాజకీయ వ్యూహం ఉంది, ఇక్కడ రాజకీయ వ్యూహం వైఎస్ఆర్సీపీ పార్టీలో కనపడటం లేదు అన్న భావన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే సీట్ల ఎంపిక కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, దానికి సంబంధించి జరిగినటువంటి 7 లిస్టులు ప్రకటించి కూడా 78 మంది దగ్గర ఆగిపోవటం కావచ్చు, అందులో మళ్ళీ 10 మందిని మార్చడం కావచ్చు, జంపింగ్ జిలాన్సలే ట్రాన్స్ఫర్లు చేయించినటువంటి విధానం కావచ్చు, ఇలా చాలా కన్ఫ్యూజ్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. మరి అనుభవం అనేటువంటి దాన్ని మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైము అప్పుడు ప్రకటించారు, సరే సెకండ్ టైం ప్రకటించింది విన్నింగ్ కొట్టారు. థర్డ్ టైం వచ్చేటప్పటికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తారనుకుంటా. అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా పని చేయలేడేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే, అధికారంలో ఉన్నప్పుడు ఆయన విజన్ వేరుండిద్ది, ఆఫీసర్లే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మళ్ళీ ఆయన బాగా పనిచేస్తాడనే విమర్శ ఉంది. మరి అందుకని ఇద్దరు అలాగే ఉన్నారేమో. బైట్స్ ప్లే చేయండి. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు, 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని, కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్గా తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకొని
అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీపడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. బహుశా ఫైనల్ లిస్టే వచ్చేస్తుంది. బహుశా మా సిద్ధం 4వ సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో లిస్టు రెండు కూడా 1-2 రోజుల తేడాతో రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడున్నా కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నా, ఇప్పటి వరకు మేము మార్పులు చేర్పులు చేసినా వాళ్ళు సమన్వయకర్తలే. ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేసినాక తప్పకుండా అభ్యర్థులుగా మారిపోతారు. అప్పటి వరకు ఎవరైనా సరే, శాసనసభ్యులైనా ఎవరైనా కూడా, కాకపోతే అక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు. బట్ ఎక్కడెక్కడ మార్పులు చేరుకోవడం జరిగినాయో వాళ్ళు సమన్వయకర్తలుగానే నియమించడం జరిగింది. ఫైనల్ లిస్ట్ వచ్చినాకనే అదే కన్ఫర్మేషన్ అవుతుంది. రైట్. సురేష్ గారు మొత్తానికి మార్క్ రాజకీయం, సిబిఎన్ మార్క్ రాజకీయాన్ని చూపించినట్టున్నారు. ఇందాక చెప్పాం మనం, అంటే వ్యూహాలని రచించడంలో, రాజకీయ వ్యూహాలని చేయటంలో తను సమర్థతగా ముందుకు వెళ్ళినట్టున్నారు. కొంత అదరలేదు, బెదరలేదు, భయపడలేదు, ఒత్తిళ్లకు తలగ్గలేదు. పార్టీలో సీనియర్లను పక్కన పెట్టారు, యువతరాన్ని ఎంకరేజ్ చేశారు, సామాజిక సమీకరణాలు చూసుకున్నారు. అన్ని రకాలుగా పార్టీలో విధేయత లేక పార్టీ పట్ల విశ్వాసం, పనిచేసే విధానాన్ని అన్నింటినీ చూసుకొని ఎంపిక చేసినట్టుగా చూడాలి. సురేష్ గారు ఏంటి వాటి మీద మీకున్న అనాలిసిస్ ఏంటి, రిపోర్ట్ ఏంటి? వంశీ గారు, తెలుగుదేశం పరంగా, జనసేన పరంగా ముందు తీసుకుందాము, తర్వాత వైఎస్ఆర్సీపీ తీసుకుందాం. ముందు తెలుగుదేశం పరంగా మన 1999లో తెలుగుదేశం పార్టీ తటస్థులకు అవకాశం ఇచ్చింది. వంశీ గారు, తటస్థులు అంటే పార్టీలకు, ఆ పార్టీలకి ఈ పార్టీలు అత్యంత డాక్టర్ శనక్కాయల అరుణ గారని గుంటూరు జిల్లాలో ఆవిడ వెస్ట్ నుంచి పోటీ చేసి ఆ రకంగా తటస్థులకు అవకాశం ఇవ్వడం చేశారు. ఈసారి ఏం చేశారంటే థర్డ్ తరం, ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏజ్ చేసుకుంటే 73 సంవత్సరాలు. సో ఆ వయసు రీత్యా చూసుకొని 3వ తరానికి, రాబోయే తరానికి ఎవరైతే జనంలో ఇప్పుడు ఉన్న తరంలో, కొత్త తరంలో ఏంటంటే కొంచెం సేవాభావం, సేవ చేయాలని దృక్పథం, తర్వాత విద్యావంతులు, ఆ రకంగా కొంత అలాంటి భావాలు ఉన్న వాళ్ళని ఎంపిక చేసడంలో భాగంగా 23 మందికి, 94 మందిలో 23 మందికి కొత్త వారికి ఎంపిక చేసి ఆ రకంగా టికెట్ ఇచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటే మీకు ఇష్యూ అర్థమైంది వంశీ గారు. కురుపాం అంటే విజయనగరం జిల్లాలో ఒక ఎస్టీ నియోజకవర్గం. అక్కడ ఒక మారుమూలలో 1957, 62లో లక్ష్మీనాయుడు గారు అని చెప్పని ఆయన ఎమ్మెల్యే ఉంటే ఆ వారసులు, ఆ కుటుంబం వారసులుగా ఇప్పుడు మన మహిళ ఆయనకి జగదీశ్వరి అని చెప్పని ఆవిడని ఎంపీ చేశారు. గతంలో ఎంపీపీగా పనిచేసినప్పటికి కూడా సో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం. అక్కడ ఇంకొకటి ఎస్టీల్లో కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కొండదూర అని చెప్పని, సవర అనే, జాతర అని చెప్పి. ఆ జాతర కమ్యూనిటీకి మీకు అక్కడ ఎక్కువ మంది ఓటర్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అన్నీ అంటే అంత మైన్యూర్గా డీటెయిల్స్ తీసుకొని వన్స్ అలాంటి క్యాండిడేట్ని అలా ఎంపిక చేయడంలో ఆ రకంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మీకు తెలిసి ఇక్కడ తిరువూరు కానీ, కొలికపూడి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే గోపాలపురం టికెట్ కానీ, ఇవన్నీ చూస్తే జనంలో ఉండి ఉద్యమాల్లో పాల్గొని ప్రజల గొంతుకగా మారిన వాళ్ళని ఎంపిక చేయడానికి ఆ రకంగానే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ మీకు పార్వతీపురంలో వాస్తవంగా గంజి చిరంజీవులు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు వంశీ గారు. ఆయన 2014లో గెలిచాడు, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆయనకి టికెట్ ఇవ్వకపోతే అక్కడ వ్యతిరేకత వస్తుందని తెలుసు. కానీ అక్కడ ప్రజల్లో ఉండటం, ప్రజలకు అందుబాటులో ఉండడానికి క్రైటీరియా తీసుకొని బోనెల చంద్రం అని చెప్పి ఆయనకి టికెట్ ఇచ్చారు. సో అంటే ఎక్కడ జనంలో ఉండి ఆ రకంగా ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా ఎంపిక చేశారు అని చెప్పొచ్చు వంశీ గారు. 23 మంది విద్యావంతులు కానీ తర్వాత ఆ రకంగా చేసి సెలెక్ట్ చేశారు. అదేవిధంగా జనసేన కూడా పార్టీలో ఉండి జనంలో ఉండి వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళనే మనం తీసుకొని అక్కడ టికెట్లు ఇచ్చారు. ఇక మీరు చెప్పినట్టు వైసీపీ పరంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ వంశీ గారు,
వైసీపీలో ఎక్కడ మొదలైందంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం అక్కడ వైసీపీ మీద పడింది. తెలంగాణలో రెండో సెకండ్ టర్మ్ వాస్తవంగా కేసీఆర్ గారు సెకండ్ టర్మ్లో కూడా ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా టికెట్లు ఇచ్చారు సెకండ్ టర్మ్. సో ఆ ప్రభావం పడటం వల్ల అక్కడ ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది అని అనుకున్నా. సో ఆ అభిప్రాయంతో జగన్ గారు మార్పు చేర్పులు అన్నట్టు మీరు అన్నట్టుగా 7 లిస్టులు ప్రకటించారు వంశీ గారు. ప్రకటించి ఇప్పుడు వాళ్ళని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళని గాల్లో పెట్టారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ వంశీ గారు, ఇప్పుడు కొవ్వూరు అంటే మంత్రి తానేటి వనిత గారు ఇప్పుడు కొవ్వూరు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నారు. ఆమెను తీసుకొచ్చి గోపాలపురంకి ఇచ్చారు, నియోజకవర్గ సమన్వయకర్త అన్నారు. మళ్ళీ గోపాలపురంలో తలారి వెంకట్రావు గారిని అక్కడ తీసుకెళ్ళి అంటే మళ్ళీ కొవ్వూరు ఇన్ఛార్జ్ అన్నారు, సమన్వయకర్త అంటే ఇటు అటు అటు ఇటు. సో అక్కడ గందరగోళ పరిస్థితి, ఇక్కడ గందరగోళ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పని చేసుకోవాలా, అక్కడ పని చేసుకోవాలా. సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారితో ఇప్పుడు ఆ ప్రశ్న అనేది ఇద్దరికి వచ్చింది. వాస్తవంగా ఏంటంటే గోపాలపురం అనేది మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి 1-2 ఎలక్షన్స్ తప్ప 83 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి గోపాలపురంలో ఎక్కువగా సీట్లు. తానేటి వనిత గారు గతంలో గోపాలపురం నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు వంశీ గారు. సో ఇప్పుడు అక్కడ మార్చారు. ఇక్కడ వేమూరులో ఉన్న మేరుగు నాగార్జున గారిని తీసుకెళ్ళి అసలు జిల్లా దాటి సంతనూతల పాడికేశారు. సో అక్కడ ఇబ్బంది, ఇక్కడే ఇబ్బంది. ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెంలో అక్కడ ఉంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ కొండేపికి మార్చారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ అక్కడ లేదు ఇక్కడ లేదు అని చెప్పని. సో ఇట్లా అభ్యర్థులను సందిగ్ధంలో పెట్టి ఆ రకంగా చేయటం వల్లనే ఇక మీకు నియోజకవర్గాలు చెప్పాలంటే చాలా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉంది వంశీ గారు. సో అలా గందరగోళ పరిస్థితి చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా ఎక్సర్సైజ్ చేసి దాని వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అభిప్రాయాలు కానీ సర్వేలు కానీ ఇంకోటి కానీ చేసి ఇక మళ్ళీ మార్చేది లేదు. వాళ్ళు ఈ 4 రోజులు కనుక పనితీరు సరిగ్గా చూపించకపోతే సర్దుబాటు చేసుకోకపోతే అప్పుడు మారుస్తామని చెప్పారు. కానీ కన్ఫామ్గా ఇగో వీరు మీ అభ్యర్థి, మీకు గెలిపించుకుంటారా, ఓట్లు వేస్తారా లేదని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలకి ఓటర్లకి ఒక స్పష్టత ఇచ్చారు. ఇక్కడ వైసీపీలో ఆ గందరగోళం అనేది ఆ రకంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్. ఇక నెక్స్ట్